అరంతా సందడిగా ఉంది. గెట్ట జరిగే ఉత్సవం అదినాడు. భూదేవిని పూజించుకొని మంచి పంటని ఇవ్వమని కోరుకునే రోజు అది. వారాల ముందు నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇళ్లకు రంగులు వేశారు, రోడ్లంతా శుభ్రం చేశారు, గుడిని పూలు దీపాలతో అందమంగా అలంకరించారు. చూడ్డానికి రెండు కర్రలు చాలవంత అందంగా, వినడానికి చెవులకు ఇంపుగా సంగీతంతో ఎరంతా ఉత్సాహంగా ఉంది. రాముడు అనే ఒక ఎద్దు ఈ సంపారం అంతటికి కేంద్ర బిందువు. అమ్మవారి రహాన్ని లాగడానికి రాముడిని ఎంచుకున్నారు. ఈద్ చాలా గొప్ప గౌరవంగా భావించేవారు. రాముడి మనసు గర్వంతో ఉప్పొంగిపోయింది. ముందుగా రాముడిని స్నానం చేయించి శుభ్రంగా తుడిచారు. ఖమములకు రంగులు వేసి పూలదండలు వేశారు. తన జీవితంలో ఇంత గౌరవం ఎప్పుడు దక్కిందో లేదో అనిపించింది రాముడికి. జై ఉత్సవం మొదలైంది. రాముడు అమ్మవారి రహాన్ని లాగుతున్నాడు. రంగ్ పూజా ద్రవ్యాలతో నిండి ఉంది. జనాలంతా భక్తి పారవశ్యంతో పాటలు పాడుతున్నారు. డప్పుల చప్పన్నులు, మేడాల మోతలు మారుమోగుతున్నాయి. తలెగరేసి గర్వంగా అడుగులు వేస్తున్నాడు రాముడు. తన్ను తాను రాజు అన్నట్టుగా ఇహరించుకుంటున్నారు. గ్రామస్తులు అందరూ రాముడిని చూసి మురిసిపోతున్నారు. పిల్లలు ఆశ్చర్యంగా రాముడిని చూస్తూ పరిగెడుతున్నారు. ఉత్సవం ముగిసింది. జనాలంతా తమ్ ఇళ్లకు వెళ్లిపోయారు. మండ్రి యముడో ఎప్పటి జీవితం అలాగే మొదలైంది. రాముడు కూడా తన పనులు మండ్రి మొదలు పెట్టాడు. పొలాన్ని దున్ని బరువులు మోస్తున్నాడు. రాముడిని ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పుడు రాముడి మనసులో ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. నిజమైన గర్వం అంటే ఒకరోజు కీర్తి కాదు, ప్రతిరోజు మనం చేసే పని అని. మళ్ళీ తన పనులు మొదలు పెట్టాడు రాముడు. అయితే ఈసారి గర్వంగా కాదు, కాని నిజాయితీగా గుబురవంగా తలెత్తుకుని పని చేసుకుంటూ వెళ్లాడు.